హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు రైటర్, డైరెక్టర్ కనగాలి జయకుమార్ గారు ఉన్నారు. ఇవాళ ఎటువంటి విశేషాలతో ఏ అంశం మీద మాట్లాడడానికి వచ్చారో ఆయన మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఇవాళ ఏ విషయాలు చెప్పబోతున్నారు సార్? ఇవాళ మనం ఎప్పుడు చెప్పుకునే పాత సినిమాల వైభవం గురించి చెప్పుకుంటున్నాం. ఓకే సార్. ఇవాళ ఎన్టీ రామారావు గారు మొట్టమొదట యాక్ట్ చేసినటువంటి సినిమా మన దేశం. ఓకే. ఆ సినిమా గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన విజయవాడ నుంచి రైలు ఎక్కి మెడ్రాస్ స్టేషన్లో దిగిన దగ్గర నుంచి ఆయన ప్రయాణం ఏ విధంగా కొనసాగింది. మెడ్రాస్లో ఎల్వి ప్రసాద్ గారు ఒక అసిస్టెంట్ని పిలిచి, ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ ప్రొడక్షన్ బాయ్ ఏదో అనుకో, అతన్ని పిలిచి, అతని పేరు రాఘవ, అతన్ని పిలిచి విజయవాడ నుంచి రైల్లో ఒక వ్యక్తి వస్తాడు, అతనికి మనం వేషం ఇస్తున్నాము సినిమాలో, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకురా అని రాఘవ అనే కుర్రాడికి, అప్పుడు కుర్రాడు అతను, ఆ రాఘవ అనే అతనికి ఎల్వి ప్రసాద్ గారు చెప్పారు. ఓకే. ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు. ఈ రాఘవ అనే వ్యక్తి ఎవరు? తాత మనవుడు సినిమా తీసినటువంటి రాఘవ. ఓకే. అంటే ఈయన అప్పుడు అంత చిన్న ఉద్యోగం నుంచి స్టార్ట్ చేశాడు కెరీర్. ఆల్రెడీ అంతకుముందు బాంబేలోనే లైట్ బాయ్గా, ఆఫీస్ బాయ్గా అవన్నీ పనిచేసి ఇక్కడ మెడ్రాస్ వచ్చి ఎల్వి ప్రసాద్ గారి దగ్గర ఉన్నాడు అనమాట. అయితే ఎల్వి ప్రసాద్ గారు బాంబేలోనే పరిచయం ఆయనకి. సో ఆ పరిచయంతో ఎల్వి ప్రసాద్ గారి దగ్గర ఒక అసిస్టెంట్గా ఉన్నాడు ఈ రాఘవ. ఈ రాఘవే తాత మనవడు తీసి గొప్ప దర్శకుడు దాసనారాయణ గారిని మనకి ఇచ్చాడు. అలాగే కోడి రామకృష్ణ కూడా ఇచ్చాడు. దాసనారాయణ గారి ఆయన హస్తవాసి ఎంత మంచిదంటే, దాసనారాయణ గారు 152 సినిమాలు డైరెక్ట్ చేశాడు. తర్వాత కోడి రామకృష్ణ 120 సినిమాలు డైరెక్ట్ చేశాడు. సో వాళ్ళిద్దరిని పరిచయం చేసినటువంటి ఘనత రాఘవ్ గారిది. పైగా ఆయన 104 సంవత్సరాలు బ్రతికాడు. 100 సంవత్సరాలు అయ్యేటప్పుడు కూడా ఆ పార్క్ దగ్గరికి, కేబిఆర్ పార్క్ దగ్గరికి వాకింగ్ వచ్చేవాడు. అక్కడ చూసేవాడిని ఆయనతో. ఈ రాఘవ సో సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాడు. ఎలాగా? ఎల్వి ప్రసాద్ గారు ఒక ఫోటో ఇచ్చారు. ఫోటో ఇచ్చి ఈ ఫోటోని బట్టి ఆ వ్యక్తిని గుర్తుపెట్టి అతను తీసుకురాని. సో వెళ్ళాడు. వెళ్ళేసరికి ఒక 6 అడుగుల అందగాడు దిగుతున్నాడు ట్రైన్లో. దిగుతా ఉంటే చూశాడు. బస్సు అయితేనే అయి ఉంటాడు అని అన్నాడు. నువ్వు విజయవాడ నుంచి వస్తున్నావా అని అడిగాడు. అవునండి అన్న. నీ పేరు రామారావా అని అన్నాడు. అవునన్నా. అనేసరికి ఎందుకన్నా మంచిదని ఒక ఫోటో చూశాడు. ఫోటో చూసి అతని ముఖం చూశాడు. నువ్వే రా అని అన్నాడు. అని తీసుకుని సెంట్రల్ స్టేషన్ బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఆ ఎదురుగా బస్ స్టాప్ ఉంది. చెప్పాడు రాఘవ, ఇప్పుడు అక్కడ రాఘవ అని మనం సంబోధిస్తాం. తర్వాత రాఘవ్ గారు, తాత మనడు రాఘవ్ గారు అని సంబోధిస్తాం. ఇక్కడ మనం అప్పటి పరిస్థితిని చెప్తున్నాం కాబట్టి. అయితే రాఘవ ఏం చెప్పాడు? ఇక్కడ ఈ సిటీ బస్ స్టాండ్ ఇది, ఈ సిటీ బస్ స్టాండ్ దగ్గర నంబర్ 4 బస్ ఎక్కితే డైరెక్ట్గా శోభనాచల స్టూడియో దగ్గర మనం దిగుతాము అని అన్నాడు. అప్పుడు ఈ 6 అడుగుల అందగాడు ఎన్టీ రామారావు గారు ఆయన ఏమన్నాడు? ఎందుకంటే బస్ ఎక్కడం, నడిచే వెళదామండి అని అన్నాడు. అదే నడక ప్రారంభించాడు. ఆయనతో కూడా రాఘవ నడిచాడు. చాలా దూరం నడిచి ఎక్కడ శోభనాచల స్టూడియో అంటే తర్వాత వీనస్ స్టూడియో అయింది. అది తేనంపేటలో. సెంట్రల్ స్టేషన్ నుంచి తేనంపేట వరకు ఆ శోభనాచల స్టూడియో వరకు నడిచి వచ్చారంటే బహుశా అప్పుడు అడ్డదారులు ఏమన్నా ఉన్నాయేమో. ఇంత డెవలప్డ్ రోడ్లు అప్పుడు ఉండుండవు కదా. సో మొత్తానికి ఈ రామారావు గారు దిగిన వెంటనే తాత మనడు రాఘవ్ గారిని నడిపించాడు. ఈయన అలసిపోయి చెమట కక్కున్నాడంట రాఘవ్ గారు. రామారావు గారు మాత్రం చెక్కు చెదరకుండా దిట్టంగా ఉన్నాడంట. అంటే ఎంత హెల్దీగా ఉన్నాడు మనిషి. సో శోభనాచలం స్టూడియోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారు కబురు పెట్టారు కదా, ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత
ఆయన్ని ఆడియో టెస్ట్ అది చేశారు. హ్మ్. ఆడియో టెస్ట్ అది చేసి, "అబ్బాయి ఇప్పుడు సినిమా ఇప్పుడు తీయట్లేదు గానీ, నువ్వు ఇంటికెళ్ళిపో" అని అన్నాడంట. ఇదేంటి పిలిచారు, సినిమాలో వేషం అని అన్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు ఏంటంటే, ఇప్పుడు తీయట్లేదు ఇంకా టైం ఉంది. అప్పుడు కబురు చేస్తానంటే వెళ్ళిపోయాడు. నిరాశగా వెళ్ళిపోయాడంట. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ చెప్పారంట, "ఆ సినిమా ఫీల్డ్‌లో వద్దురా బాబు. ఎందుకు" అది ఇది అన్నాడంట. హ్మ్. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పాలి. అక్కడ ఉండేటప్పుడు నిమ్మకూరులో ఉండేటప్పుడు రామారావు గారు విజయవాడ చిన్నప్పుడు కూడా కష్టాలు పడ్డాడాయన. హ్మ్. ఆహ్, స బ పాలు సర్వ్ చేస్తూ విజయవాడ ఇళ్ళకి సర్వ్ చేస్తూ ఆహ్, హ్మ్, చ మళ్ళా స్కూలుకెళుతూ ఆ విధంగా మొత్తానికి ఇంటర్ వరకు చదివాడాయన. ఇంటర్ ఫెయిల్ అయ్యాడంట. ఇంటర్ ఫెయిల్ అయ్యేసరికి ఆహ్, కొంచెం డిసప్పాయింట్‌మెంట్. తర్వాత ఆహ్, వయసొచ్చింది గదా! ఇక పెళ్లి చేశారంట. పెళ్లి చేసిన తర్వాత మరొకసారి ఇంటర్ పరీక్షకి ఎటైర్ అయ్యాడంట. హ్మ్. రెండోసారి తప్పాడంట. ఓకే. పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళైన తర్వాత చదువు సాగదు గదా! ఎవరికిని. అవును సార్. సో, ఆ విధంగా రెండోసారి ఫెయిల్ అయ్యాడు. హ్మ్. ఇక నిరాశగా నేను వ్యవసాయం చూసుకుంటానంటే, లాభం లేదు నువ్వు చదవాల్సిందే అది ఇది అని ఫాదరు కంపెల్ చేశాడంట. మొత్తానికి మళ్ళా కట్టి ఎట్లాగో మొత్తానికి ఇంటర్ పాస్ అయ్యాడు. హ్మ్. పాస్ అయిన తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీలో జాయిన్ చేశారు. అక్కడ హై స్కూల్‌లో చదువుకునేటప్పుడు ఒక నాటకం వేశాడాయన. ఆ నాటకం పేరు 'రాచమల్లు దౌత్యం' అని. రాచమల్లు దౌస్యం. 'రాచమల్లు దౌత్యం.' హ్మ్. అందులో ఆడవేషం వేశాడాయన ఓహో! రామారావు గారు. హ్మ్. ఆ కాలేజీలో విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు లెక్చరర్. హ్మ్. ఆయనొచ్చి, "రేయ్! బాగా చేసావురా! చాలా బాగా యాక్ట్ చేసావురా" అని అభినందించారంట. హ్మ్. సో, ఆ విధంగా అభినందించడం అక్కడ. తర్వాత డిగ్రీకి ఏసీ కాలేజీలో చేరాడు. ఏసీ కాలేజీలో చేరిన తర్వాత ఒక నాటకం వేశాడు. నాటకం వేస్తే అక్కడ గూడా నాటకంలో మంచి పేరొచ్చింది. అప్పుడు ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారనమాట. ఆ విధంగా సినిమా ఫీల్డ్‌కొచ్చాడు. ఎల్‌వి ప్రసాద్ గారేమో ఇంటికి వెళ్ళిపోమన్నాడు. తర్వాత బిఏ సుబ్బారావు గారు ఆయన ఫోటో చూసి అతన్ని పిలిపించాడంట. హ్మ్. పిలిపించి 'పల్లెటూరి పిల్ల' సినిమాకి హీరోగా బుక్ చేసుకుంటాను. అది ఇది అని అన్నాడంట. ఓకే. అనంటే ఎల్‌వి ప్రసాద్ గారు ఏమన్నారు, డైరెక్ట్‌గా హీరో బుక్ చేయటం ఏంటి అతన్ని ముందు ఒక చిన్న వేషం వేసిన తర్వాత కొంత అనుభవం వస్తది. ఆ అనుభవంతో అయితే హీరోగా యాక్ట్ చేయటానికి ఇంకా బావుంటుంది. అతనికి కంఫర్టబుల్‌గా ఉంటుంది. అది ఇది అనంటే బిఏ సుబ్బారావు గారేమో లేదు నేను డైరెక్ట్‌గా అతన్ని హీరోగా బుక్ చేసి సినిమా తీస్తాను. అది ఇది అని అన్నాడంట. హ్మ్. ఈలోగా జరిగినటువంటి ఆహ్, విషయాలేంటంటే శోభనాచల స్టూడియోది మీర్జాపూర్ రాజా గారిది. హ్మ్. మీర్జాపూర్ రాజా గారి శ్రీమతి కృష్ణవేణి. హ్మ్. ఈ కృష్ణవేణి మన దేశం సినిమా తీయాలి, టేకప్ చేయాలి అనేటటువంటి నిశ్చయానికి వచ్చారంట. ఓకే. ఆ మన దేశం సినిమా ఆ సబ్జెక్టు హ్మ్. అది జనాలకి ఏమి ఎక్కుద్ది చాలామంది అనుమానం వ్యక్తం చేశారంట. లేదు హ్మ్. బావుంటుంది. ఇది సినిమాకి బావుంటుంది ఆ సబ్జెక్టు హ్మ్. అని. ఏం సబ్జెక్ట్ సార్ అది?